రోజున నేను మామూలుగా పడుకుంటే రాత్రిప్పుడు అపవాది నాతో పోరాటం చేస్తున్నట్లుగా నాకు తెలుస్తుందనమాట. ఆ సమయంలో నాకు ఒక వాయిస్ వినిపిస్తుంది. అందులో ఏమనుందంటే, నీవు నీ కుమారుడు కోసం సాతానుతో నువ్వు పోరాడాలి అని చెప్పి అన్నాడు. అంటే వెంటనే మెలకు వచ్చి సుష్మితతో చెప్పాను, అరే మన బిడ్డ జోయల్ కోసం నేను ఈ రాత్రంతా సాతానుతో పోరాడాలంట, నేను ప్రార్థనలో ఉండాలి, నువ్వు కూడా ప్రార్థన చేయని చెప్పి అప్పటికి వాడికి అప్పుడే కొత్తగా మాటలు వస్తున్నాయి. అప్పుడే మెల్లిగా గోడది పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. ఇంకా నేను రాత్రంతా ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నా బిడ్డను దీవించు, నువ్వు వాగ్దాన పుత్రుడిగా ఇచ్చావు, నీ కొరకు సేవకుడిగా ప్రపంచమంతా వాడుకుంటానని అన్నావు, నా బిడ్డను దీవించాను. ఉదయం వరకు అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఉదయాన్నే తెల్లవారుతుంది, అప్పుడే నాకు చెమటలు పడుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఒక వాయిస్ నాకు వినిపిస్తుంది. ఏంటో తెలుసా? నువ్వే గెలిచావు, నువ్వే గెలిచావు అని. అప్పుడు ఆమెన్ అని లేచి కూర్చున్నాను. ఆ సమాధానం వచ్చేంత వరకు నేను ఆపలా. ఆమె నన్ను తర్వాత అప్పుడు సుష్మితని లేపి, అరే నేనే గెలిచానని నాకు స్వరం వినబడిందిరా, మన బిడ్డకి ఏమీ కాదు అన్నాను. అప్పుడు వాడికి ఏం కాల, మామూలుగానే ఉన్నాడు. అయిపోయిన తర్వాత ఆ రోజు ఉదయాన్నే మేము కాకినాడ వెళ్ళాం. కాకినాడ వెళ్ళిన తర్వాత అత్తగారింట్లో నేను బెడ్రూమ్లో వాక్యం ప్రిపేర్ అవుతూ ఉంటే సుష్మిత కిచెన్లో ఏదో చేస్తూ ఉంది. వీడికి అప్పుడే మాటలు వస్తూ ఉన్నాయి, అప్పుడే నడుస్తూ ఉన్నాడు. వీడు అప్పుడే కరెంట్ పోయిందనమాట. మమ్మీ చూడు ఏం చేశానో అని అన్నాడు అనమాట. అంటే వాళ్ళ మమ్మీ వచ్చి చూసింది, ఏమంటే వీడు చూడండి ఏం చేశాడు అనేది. పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏం చేశాడు అంటే, ఇంత మేకు తీసుకొని పవర్ పాయింట్ ప్లగ్లో పెట్టి అందులో ఇలా తిప్పేస్తూ లోపలికి ఉంచేసాడు అనమాట. అలా ఉంచేస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మేకు తీసేశాను. అద్భుతం ఏంటో తెలుసా అండి, వాడు ఆ మేకు పెట్టే 2 నిమిషాల ముందు కరెంటు పోయిందండి. కరెక్ట్గా 2 minutes ముందు కరెంటు పోయింది. మళ్ళీ మేకు నేను తీసేశాను. తీసిన తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చిందండి. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం.